ఆంటీ, అయ్యో ఆంటీ తప్పకుండా పిలుస్తాను. అయ్యో అలాంటిది ఏం లేదు ఆంటీ. ఏం లేదు, క్రిస్మస్ కదా పాపకు చాలా ఇష్టం అని అంతే. ఓకే ఓకే, ఈసారి నేను మిమ్మల్ని తప్పకుండా పిలుస్తాను, ఓకేనా? సరే, ఉంటాను ఆంటీ. చేస్తా కాల్ చేస్తా. వామ్మో వదినా, ఏంటి వదినా ఇది? అసలు మ్యాటర్ చెప్తాను ఆగండి. ఏం లేదు, కింద నేను వాకింగ్కి వెళ్ళాను. అసలు వాకింగ్ అనే కాదు వదినా, ఏ సూపర్ మార్కెట్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా అందరూ ముందుగా నన్ను అడిగేది ఏంటో తెలుసా? ఏమ్మా, నీ వంటలు నువ్వు ఒక్కదానివే తింటావా, లేదా మీ ఆయనకు పెడతావు, లేదా నీ పిల్లల్ని తీసుకొస్తావు, అంతేగాని మమ్మల్ని కూడా పిలవాలి, మాకు కూడా ఏమైనా రుచి చూపించాలి అని అసలు నీకు ఎప్పుడైనా అనిపించిందా అని ఓ క్వశ్చన్స్. ఒక్కలా ఇద్దరా, ఎంతమంది అడిగారో తెలుసా? అలా ఏం కాదు, ఇప్పుడు నాకంటే మీ అందరితో మాట్లాడడం చాలా అలవాటు, అలానే అందరికీ ఉంటుందని ఏం కాదు కదా. మరి సడన్గా నాతో నించొని నా పక్కన వంట చేస్తూ మాట్లాడాలి అంటే అది ఏమైనా పాసిబుల్ అవుతుందా? అదొక డిఫరెంట్ విద్య, మాట్లాడుతూ వంట చేయడం, మీ అందరినీ ఎంటర్టైన్ చేయడం కదా. అలా వాళ్ళు ఏమైనా కొంచెం ఫ్రీజ్ అయిపోతారేమో అని ఒక చిన్న భయం ఉండే. కానీ ఆ ఆంటీ అయితే నన్ను, ఏమ్మా నువ్వు ఒక్కదానివే వంట చేసుకొని తింటావా, నాకెప్పుడు పెట్టవా, అరే పక్కనే ఉంటాను, ఒక్క రోజైనా పిలవవు, అట్లీస్ట్ ఒక్క ముద్దనైనా పెట్టవు, నువ్వు మాత్రం అనుకుంటూ తింటావు, నోట్లో లాలాజలం వచ్చింది అని అంటావు అని. బాబోయ్ ఎన్నేసి మాటలు అన్నారు అసలు. అప్పుడు అనిపించింది, అదే చెప్పా, ఆంటీ అలా ఏం లేదు, క్రిస్మస్ రోజు కేక్ కాబట్టి పాపని తీసుకొని వచ్చాను అంతే. ఇంకా అప్పుడప్పుడు కొందరికి నా వైరల్ వంటలు ఏంటో తెలిసి అలా వచ్చేస్తూ ఉంటారు అని చెప్పా. అలానే నేను కూడా వస్తానమ్మా, నన్ను కూడా పిలువు అని అంది. సరే ఈసారి అది డెఫినెట్గా ప్లాన్ చేస్తానని చెప్పాను. అమ్మో ఏంటో, నా వంటలే వైరల్ అవ్వాలంటే దాంతోపాటు నేను కూడా చాలా వైరల్ అయిపోతున్నా. అయినా అలా కాదు వదినా, ఇప్పుడు మన అపార్ట్మెంట్లో ఇంతమంది ఉన్నాం కదా, ఒకరిని పిలిచి ఇంకొకరిని పిలవకపోతే వాళ్ళు హర్ట్ అవుతారు. అలా అని ఎంతమంది నన్ను పిలుస్తాను నేను? ఈ ఆంటీ మరీ పదే పదే అడుగుతుంది కాబట్టి ఆంటీకి అయితే మాట ఇచ్చాను, చూడాలి ఏ రోజు పిలుస్తానో ఏంటో. సరే అదంతా కాదు, కానీ ఇలాంటివన్నీ నాకు చాలా కామనే లేండి. అలానే ఇక్కడ విని ఇక్కడ వదిలేను సుమా, సీరియస్గానే తీసుకుంటా. ఏదో ఒక రోజు ఆంటీ మిమ్మల్ని పిలుస్తా. ఓకే, ఆ టాపిక్ పక్కన పెట్టి ఈ రోజు వంటలోకి వచ్చేద్దామా? మరి ఈ రోజు వైరల్ వంటలక్క చేయబోతున్న వంట బేక్డ్ దహివడ కేక్. బేక్డ్ దహి వడ కేక్కి కావాల్సిన పదార్థాలు రెడీగా ఉన్నాయి, ఒకసారి చూసేయండి. ముందుగా మిక్సీ జార్ తీసుకొని 2 గంటలు నానబెట్టుకున్న గుండు మినపప్పు వేసేసుకోవాలి మిక్సీ జార్లో. కొద్దిగా ఉప్పు, కొద్దిగా బటర్, కొద్దిగా కుకింగ్ సోడా, కొద్దిగా ఐస్ క్యూబ్స్. ఐస్ క్యూబ్స్ ఎందుకు వేస్తున్నామంటే మిక్సీలో గ్రైండ్ చేస్తున్నాం కాబట్టి వేడిగా అవ్వకుండా ఉండడానికి. ఇప్పుడు గ్రైండ్ చేసుకున్న గుండుపప్పు మిశ్రమాన్ని బౌల్లోకి తీసుకోవాలి. అమ్మా బాబోయ్, చాలా ఇంత కష్టపడితేనే అవుట్పుట్ అంత బాగుంటుంది. ఎందుకంటే మనం చేసేదే కేక్ కాబట్టి బాగా ఫ్లఫీ అవ్వాలి కదా. ఫ్లఫీ అవ్వాలంటే ఇవన్నీ చేయాలి కదా. బాగా కలపాలి వదినా, చాలాసేపు, ఒక 5 నిమిషాలు అయినా కలిపేసేయాలి. ఇప్పుడు ఈ మిశ్రమంలో సన్నగా తరిగిన పచ్చిమిర్చి, కొద్దిగా అల్లం, సన్నగా తరిగిన కరివేపాకు, దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు బేకింగ్ ట్రే ఉంది నా దగ్గర, దీంట్లో కొద్దిగా ఆయిల్ పోసుకోవాలి.
ఎలాగో కింద అరిటాకు కూడా పరిచాను నేను. సో దానిపైన కొద్దిగా ఆయిల్ పూసేసుకొని ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మౌల్డ్లోకి వేసుకోవాలి. ఇప్పుడు ఈ ట్రేని మనము ఓవెన్లో పెట్టుకుందాం. ప్రీ హీటెడ్ ఓవెన్లో 180 degrees for 20 minutes. హా, 20 minutes వెయిట్ చేయాలి. ఇప్పుడు వదిన చెప్పా కదా బేక్ అవ్వడానికి టైం పడుతుంది కాబట్టి దానిలోపు మనకి ఇంకా కొద్దిగా పని ఉంది. ఇప్పుడు మనము ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లో పెరుగు పోసుకోవాలి. 2 కప్పుల పెరుగు, ఇందులో పౌడర్డ్ షుగర్ కొద్దిగా, దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. కొద్దిగా సోంపు, సో ఇప్పుడు దీని పని అయితే అయిపోయింది. తాలింపు కూడా వేసుకుంటే ఇంకో వర్క్ ఇస్ డన్. కొద్దిగా ఆయిల్, ఆయిల్ వేడెక్కిన తర్వాత ఎండుమిర్చి, కొద్దిగా జీరా, ఇప్పుడు స్టవ్ కట్టేసుకొని పక్కన పెట్టేసుకుందాం. తాలింపు కూడా రెడీ. తాలింపు రెడీ, కావాల్సిన దహి కూడా రెడీ. మరి ఇప్పుడు బ్యాలెన్స్ ఏముంది? వడా కేక్. వడా కేక్ బేక్ అవ్వడానికి 20 minutes పడుతుంది. అయినా వదిన అప్పటి నుంచి ఆలోచిస్తున్నా, వడా కేక్ బేక్ అవ్వడానికి 20 minutes పడుతుంది అన్నాను కదా, అంత టైం మనం ఎందుకు వేస్ట్ చేయడము? అంతలోపు వేరే వంటలోకి వెళ్ళిపోవచ్చు కదా. వైరల్ వంటలకు చేయబోతున్న వంట స్టిక్ పన్నీర్ టిక్కా. స్టిక్ పన్నీర్ టిక్కాకి కావాల్సిన పదార్థాలు అయితే రెడీగా ఉన్నాయి. ఒక లుక్ వేసుకుందాం. ముందుగా కాశ్మీరీ మిర్చి పౌడర్, పసుపు, జీలకర్ర పొడి, చాట్ మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా, ధనియాల పొడి, కసూరి మేతి, అండ్ ఇందులో హంకర్డ్, 1 స్పూన్ మస్టర్డ్ ఆయిల్, టేస్ట్కి సరిపడా ఉప్పు, కొద్దిగా పుట్నాల పొడి, కొద్దిగా లెమన్ జ్యూస్. ఇప్పుడు ఇవన్నీ బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు పన్నీర్ ముక్కల్ని ఈ మిశ్రమంలో వేసేసుకుందాం. అలానే క్యాప్సికమ్, ఆనియన్, అసలు అల్లం వెల్లుల్లి ఎంత బాగుంటుంది కదా స్మెల్. మ్యారినేషన్లోనైతే ఆహా, ఎందుకో ఒక్కొక్కసారి అదే మెయిన్ ఇంగ్రీడియంట్ ఆ టేస్ట్కి అని కూడా అనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు ఈ స్టిక్స్ ఉన్నాయి కదా, స్టిక్స్ తీసుకొని ఒక పన్నీర్ ముక్క, ఒక
ఒక క్యాప్సికమ్, ఒక ఆనియన్, ఇంకొక పన్నీర్ ఇలా పెట్టేసుకొని దేనికైతే స్టిక్ చేశానో ఇది పొటాటోకి ఫాయిల్ పేపర్ మనం ర్యాప్ చేసి పెట్టాము. ఇప్పుడు దీన్ని మనం మళ్ళీ ఓవెన్లో పెట్టాలి కాబట్టి సో వీ హ్యావ్ యూజ్డ్ దట్ టెక్నిక్. అంటే చాలామందికి తెలీదు, చాలామందికి తెలుసు కూడా. సో తెలియని వాళ్ళ కోసం ఇలా ఒక 4 to 5 స్టిక్స్ చేసుకుందాం. వదినా అన్ని పన్నీర్ స్టిక్స్ అయితే ఆలుగడ్డకు పెట్టేసుకున్నా నేను. సో ఇప్పుడు దీన్ని ఈ ప్లేట్లో ప్లేస్ చేసుకుందాం. మన వడా కేక్ చూడండి, బూర కనుక ఉబ్బినట్టు ఉబ్బింది. Now this goes in. దీనికి కూడా అంటే పన్నీర్కి కూడా కొంచెం టైం కావాలంట. ఆ లోపు క్లీనింగ్ చేసుకుందాం. వదినా పన్నీర్ స్టిక్స్ పెట్టేటప్పటికి దీని టైం అయిపోయింది వదినా, మన వడా కేక్. అందుకే దాన్ని కూడా బయటికి తీసేసాను. చాలా వేడిగా ఉంది. టెంపరేచర్ కొంచెం సెటిల్ అవ్వడానికి కొద్దిగా వాటర్, అంటే మనం దహి వడ చేసుకున్నప్పుడు కూడా వేడి నీళ్ళలో వడ వేసేస్తాం కదా, దాన్ని చాలాసేపు నానబెడతాం కదా. సో అదే ప్రొసీజర్, కాకపోతే ఇది కేక్. ఇప్పుడు ఎక్సెస్ వాటర్ని తీసేద్దాం. వావ్, చూసారా అతుక్కోలేదు. ముందుగా స్వీట్ చట్నీ తీసుకొని వదిన గ్రీన్ చట్నీ, స్వీట్ చట్నీ, సేవ్ ఇవన్నీ కూడా ఇలా గార్నిష్ చేసుకోవాలి. ఇప్పుడు దానిమ్మ గింజలు ఇలా పైనుంచి వేసుకోవాలి. ద లాస్ట్ స్టెప్. ఇందాక మనము తాలింపు వేసుకున్నాం కదా, ఇప్పుడు ఆ తాలింపుని ఇట్ లుక్స్ సో గ్రేట్. ఐ నో, బికాస్ చేసింది ఏం కాబట్టి. అది ఇదైతే అందంగా రెడీ అయిపోయింది. మరి మన పన్నీర్ సంగతి ఏందో ఒకసారి చూసిద్దాం. వదినా దానికి ఇంకొక 2 minutes కావాలంట. ఆ 2 minutes మనం వేస్ట్ చేయం కదా, నీట్ చేసేసుకొని ప్లేటింగ్కి రెడీ అయిపోదాం. వదినా మన స్టిక్ పన్నీర్ టిక్కా కూడా రెడీ అయిపోయింది, అండ్ మన బేక్డ్ దహి వడ కేక్ కూడా రెడీ అయిపోయింది. సో నేనే అంత కదలకురా జరుగు.
ఇప్పుడు ఇది ఇంత అందంగా ఉంది కదా, దీనికి మళ్ళీ ఈ ప్లేట్ ఎందుకు కదా, దీన్ని ఇక్కడ షిఫ్ట్ చేసేద్దాం. ఎస్, వావ్. అసలు ఎక్కడి నుంచి వస్తాయో ఈ థాట్స్ అన్నీ. నేను ఐ థింక్ బై బర్త్ ఇంత టాలెంటెడ్ ఏమో నేను అసలు. ఈ 2 వంటలు కూడా వైరల్ అవుతాయి, నాకు తెలుసు. మీరు చేస్తారు, ఎందుకంటే మీరు ఇంట్లో ట్రై చేస్తేనే కదా అది ఇంకా మీరు వైరల్ చేసేది. మరి లేట్ చేయకుండా ఒకసారి వదినా ఒకే ఒక్కసారి రెసిపీ చూసేయండి. బేక్డ్ దహీ వడ కేక్ చేసుకునే విధానం. ముందుగా మిక్సీ జార్లో నానబెట్టిన గుండు మినపప్పు, ఉప్పు, బటర్, వంట సోడా, ఐస్ క్యూబ్స్ వేసి పేస్ట్ చేసి ఒక బౌల్లో వేసుకొని బాగా విస్క్ చేసుకోవాలి. అందులోనే సన్నగా తరిగిన పచ్చిమిర్చి, అల్లం, కరివేపాకు వేసి కలిపి కేక్ మౌల్డ్లో అరిటాకు పెట్టి నూనె అప్లై చేసి బ్యాటర్ వేసుకొని ఓవెన్ లో 180 degrees ఫర్ 20 minutes బేక్ చేసుకోవాలి. ఒక బౌల్లో 2 కప్పుల పెరుగు, పౌడర్డ్ షుగర్ వేసి మిక్స్ చేసి సోంపు క్రష్ చేసి వేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పాన్ లో నూనె వేసి ఎండుమిర్చి, జీలకర్ర వేసి తాలింపు కూడా రెడీ చేసుకోవాలి. బేక్ అయిన కేక్ లో వాటర్ పోసి కేక్ ని పట్టించిన ఎక్సెస్ వాటర్ తీసేసి ప్లేట్ లో పెట్టుకొని చేసుకున్న దహీ వేసి స్వీట్ చట్నీ, గ్రీన్ చట్నీ చూపిస్తున్న విధంగా వేసుకొని సేవ్, పొమోగ్రనేట్ తాలింపు కూడా వేసుకుంటే బేక్డ్ దహీ వడ కేక్ రెడీ. స్టిక్ పన్నీర్ టిక్కా చేసుకునే విధానం. ముందుగా ప్లేట్ లో కాశ్మీరీ కారం, పసుపు, జీలకర్ర పొడి, చాట్ మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా, ధనియాల పొడి, కసూరి మేతి, హంగ్ కర్డ్, మస్టర్డ్ ఆయిల్, ఉప్పు, పుట్నాల పొడి, లైమ్ జ్యూస్ వేసి బాగా కలిపి పన్నీర్ ముక్కలు, క్యాప్సికమ్ ముక్కలు, ఆనియన్ ముక్కలు వేసి బాగా మ్యారినేట్ చేసి స్టిక్ కి చూపిస్తున్న విధంగా గుచ్చి ఫాయిల్ పేపర్ ర్యాప్ చేసిన పొటాటోకి స్టిక్స్ ని గుచ్చి ఓవెన్ లో 180 degrees ఫర్ 20 minutes బేక్ చేసుకుంటే స్టిక్ పన్నీర్ టిక్కా రెడీ. నాకు దీన్ని చూస్తుంటే క్రిస్మస్ ట్రీ గుర్తొస్తుంది తెలుసా. ఎస్, సో ఇట్స్ టైమ్ ఫర్ టేస్టింగ్. Happy birthday to me. Happy birthday to me. Happy birthday. Happy birthday. Dear Vantalakka. Happy birthday to you. వదినా, మీరు ఒక సాంగ్ వేసుకోండి. అదే ఈ జన్మమే రుచి చూడడానికి దొరికేరా. అబ్బా వదినా, దహీ వడలా ఏ మాటగా మాట కొంచెం స్వీట్నెస్ ఉండాలి, మరీ అతిగా కూడా ఉండొద్దు. ఇది బ్యాలెన్స్డ్ ఉంది. ఆ మధ్య మధ్యలో సోంపు, ఆహాహాహా, మంచి. వావ్, అసలు ఎంత బాగుందో. స్వీట్ కేక్ ప్లస్ హాట్ కేక్ అన్నట్టే ఉంది. ఓహో, నెక్స్ట్ టేస్టింగా అంటే టేస్ట్ అద్భుతంగా ఉండేసరికి మైమర్చిపోయాను వదినా. ఒక్క నిమిషం. ఇది చట్నీలో డిప్ చేసుకొని అలా ఉల్లిపాయలు తీసుకొని సో యమ్మీ.
వదినా, నాకు కూడా ఇప్పుడు నేను ఎలా అయితే నా వంటను ఎంజాయ్ చేస్తున్నానో మిమ్మల్ని కూడా ఇక్కడికి పిలిచి టేస్ట్ చేయించి అసలు మీ ఒపీనియన్ ఏంటో తెలుసుకోవాలని చాలా ఉంది వదినా. కాకపోతే ఇప్పుడు అవన్నీ డెసిషన్స్ తీసుకోవాలంటే నేను ఒక్కసారి మా ఆయనతో మాట్లాడాలి. ఆయనతో మాట్లాడి ఆయన ఓకే అన్నారంటే వదినా ఫస్ట్ నువ్వే రావాలి ఇక్కడ, అంతే. ఓకేనా? సరే, నేను టేస్ట్ని బాగా మిస్ అవుతున్నా, నేను కంటిన్యూ చేస్తా. మళ్ళీ అద్భుతమైన వంటలతో మళ్ళీ వచ్చేస్తా. ఓకేనా? బాయ్. ఈ జన్మమే రుచి చూడడానికి దొరికెరా.